హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హ్యూజ్ గ్యాప్ అప్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి అరౌండ్ 22,800 నుంచి మనకి ఈరోజు 23,340 వరకు హ్యూజ్ గ్యాప్ అప్ అయితే రావటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోలో మనం లెవెల్స్ మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి లెవెల్ ఎగ్జాక్ట్గా ఆ ఏరియాలో ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా మనకి 2 ఏప్రిల్ నాడు వచ్చినటువంటి ఒక స్వింగ్ హై అనేది ఆ ఏరియాలో ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఓపెన్ అయ్యి మీరు ఫస్ట్ 1 అవర్ చూసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ ప్యాటర్న్ వచ్చింది. ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా ఆ హైని బ్రేక్ చేయకుండా అక్కడే ఇన్సైడ్ క్యాండిల్స్లా ఫామ్ అయ్యాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అండి, ప్రీవియస్గా ఉన్నటువంటి ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అప్ ట్రెండ్ ఏదైతుందో అది ఒకవేళ ఈ హై అనేది బ్రేక్ అయితే మళ్ళీ ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అయితే వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. సో ఈరోజు అయితే ఆ హై ఏదైతే ఉందో ఫస్ట్ 1 అవర్లో వచ్చినటువంటిది అది బ్రేక్ కాలేదు, బట్ మేబీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బుల్లిష్నెస్ అయితే. సో అది లెవెల్స్ని బేస్ చేసుకుని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 5 మినిట్ టైం ఫ్రేమ్లో చూద్దాం. 1 మినిట్ టైం ఫ్రేమ్ మరి ఇంత హ్యూజ్ మూవ్ అనేది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ చూడడం, ఇంత హ్యూజ్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాక 1 మినిట్ టైం ఫ్రేమ్ చూడటం అనేది కొంచెం వాలటిలిటీని దృష్టిలో పెట్టుకొని మనకి కొంచెం రిస్కీ కాబట్టి 5 మినిట్కి స్టిక్ అయి ఉన్న 3 మినిట్స్లో చూసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు నేను 5 మినిట్ టైం ఫ్రేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రైస్ యాక్షన్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 5 మినిట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపడి ట్రేడ్స్ అనేది తీసుకోవద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్తున్నాను. ఎందుకు అనేది మీరు ఈ రోజు కూడా మార్కెట్లో అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. హ్యూజ్ వాలటిలిటీ ఉంటుందండి. చాలా మంది ఫస్ట్ 15 మినిట్స్ కూడా విడిచిపెట్టామంటారు, బట్ అట్లీస్ట్ 5 మినిట్స్ అన్నా సరే విడిచిపెట్టాలి. లేదంటే మాత్రం ఆ హ్యూజ్ వాలటిలిటీలో ఆ మార్కెట్లో ఉన్నటువంటి హెవీ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే ఎఫ్ఐఐస్ కానీ డిఐఎస్ కానీ ఫస్ట్ ఇమీడియట్గా మనకి మార్కెట్ని మూవ్ చేసేటటువంటి ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ వాలటిలిటీలో మనం కొట్టుకుపోతాం. అదృష్టవశాత్తు ఆ మూమెంట్తో పాటు మనకు వచ్చిందంటే ప్రాఫిటబుల్గా ఉంటాం, లేదంటే కొట్టుకుపోతాం వరదలో. సో అందువల్ల ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే తర్వాత మనకి మంచి ట్రేడ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. తొందరపడి ఆ గాబరా అయిపోవడం వల్ల ఉపయోగం అయితే పెద్దగా ఏమి ఉండదు. సో అదొకసారి దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 5 మినిట్లో ఈ రేంజ్ అయితే చాలా హ్యూజ్ రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. హ్యూజ్ రేంజ్ అంటే కంపారిటివ్లీ హ్యూజ్ రేంజ్, బట్ పెద్ద హ్యూజ్ రేంజ్ ఏం కాదు. 23,346 నుంచి 23,200 ఇంచుమించుగా 150 పాయింట్స్ అట్ మోస్ట్. సో ఆ మూవ్ వచ్చిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్లో తర్వాత మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్కి అరౌండ్గా మూవ్మెంట్ అనేది వచ్చింది. ఓకే, అది మనం అక్కడ సపోర్ట్గా తీసుకోవచ్చు. ఇది తర్వాత పైన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ అనేది ఫార్ములేట్ అయింది. ఆ తర్వాత మనం ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తామంటే మనకి అది రావట్లేదు, కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి దీన్ని మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రేంజ్ అనేది వచ్చింది. కింద ఉండేటటువంటి వీటిని కనెక్ట్ చేసినట్లయితే ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. పర్ఫెక్ట్ కాదు, బట్ మనం అక్కడ ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ చూడొచ్చు. సో ఇది బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదండి, ఎందుకంటే మొత్తం లెవెల్ అనేది చూడాలి. కాబట్టి అది కూడా బ్రేక్ అయ్యాక ఈ పాయింట్ ఆఫ్ టైం మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఒక మంచి మూవ్ అయితే వచ్చింది అప్ టు దిస్ లెవెల్. ఈరోజు వచ్చినటువంటి ఆ హై ఏదైతే ఉందో అంతవరకు వచ్చింది. నెక్స్ట్ అదే మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్గా లెవెల్స్లో మాట్లాడుకున్నప్పుడు కూడా 23,344 అనేది ఈ అరౌండ్లో వచ్చినటువంటి ప్రీవియస్గా ఉన్నటువంటి ఆ స్వింగ్ హై దృష్ట్యా అదొక ఇంపార్టెంట్ లెవెల్. అది బ్రేక్ అయితే నెక్స్ట్ అప్ టు 23,444 అరౌండ్ ఆ ఏరియా వరకు మూవ్ అయితే అవకాశం ఉంది. నేనైతే వెయిట్ చేశానండి. ఈ హై అనేది బ్రేక్ అయితే మనకి చిన్న కన్సాలిడేషన్ వచ్చి అది మూవ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఈ రోజు అంతా కూడా అక్కడ మనకైతే మూవ్ రాలేదు. మధ్యాహ్నం మనకి లంచ్ అవర్లో ఒక ట్రయల్ అయితే పడింది బ్రేక్ చేద్దామని, బట్ బ్రేక్ చేయలేకపోయింది. 3 తర్వాత వచ్చేటటువంటి మూవ్ అనేది అంత స్ట్రెంత్ ఉండదు. ఇక్కడ 315కి కైండ్ ఆఫ్ ఒక ఛానల్ అనేది మనం పెట్టుకున్నట్టు అందులోంచి బయటకు వచ్చింది. మూవ్ అయితే వచ్చింది కానీ బ్రేక్ అయితే చేయలేకపోయింది. ఓకేనా, సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అండి. నన్ను అడిగితే ఈ రోజు వచ్చినటువంటి వాటిల్లో ఓన్లీ 1 అండ్ ఓన్లీ ట్రేడ్ అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ బ్రేక్అవుట్. లేదు కొంచెం రిస్క్ తీసుకుంటాను అన్నట్లయితే ఈ ఏరియాలో మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ కాన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ దానికంటే కూడా ఇది కొంచెం బెటర్.
ఇక్కడ తీసుకున్నట్లయితే కొంచెం అగ్రెసివ్ ట్రేడ్ అండి. ఓకేనా? సో ఈ 3 క్యాండిల్స్లో ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నట్లయితే కంటిన్యూస్గా ఒకటే ట్రేడ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఈ ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత ఎక్కువగా ఉంటుంది. బట్ స్టాప్ లాస్ అనేది అంత మినిమంగా ఉంటూ ఉంటుంది. సో అది ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ మూవ్ ఒక్కటే మనం ఈరోజు ప్రాపర్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే ఈ 2 క్యాండిల్స్లో ఏ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నా కానీ దట్ వుడ్ బి ఏ గుడ్ ఎంట్రీ. ఓకే, కొంతవరకు ఒకవేళ ఎవరన్నా సరే ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే అది ఎంట్రీ రాంగ్ అని నేను అనను, కానీ 315 తర్వాత మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు మాత్రం మైన్యూట్ క్వాంటిటీ, అంటే మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మనం జనరల్గా ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఒక 100 లాట్స్తో తీసుకుంటున్నాం అనుకోండి, ఒక 10 లాట్స్ అందుకంటే ఎక్కువ పెట్టకుండా ఉంటే బెటర్ 315 తర్వాత. ఎందుకంటే అక్కడ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ 320 తర్వాత వచ్చేటటువంటి మూవ్ అనేది అక్కడ మనకి ఒక లాజికల్ మూవ్ ఉండదండి. ఎందుకంటే చాలామంది ఇంట్రాడే వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో దాంట్లో అది కొట్టుకుపోతూ ఉంటుంది అన్నమాట ఒక్కోసారి. సో అది విషయం అర్థమైందని అనుకుంటున్నానండి. అది ఇవాల్టి ప్రైస్ యాక్షన్. 1 minute అయితే మీరు చూడాల్సిన పని లేదు. అది హ్యూజ్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ జరిగేటప్పుడు అది ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లెవెల్స్ ఒకసారి కంటిన్యూ అవుతాయి. ఇవే లెవెల్స్ చాలా కేర్ఫుల్గా మీకు డ్రా చేసి చూపించాను ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ లెవెల్స్ అనేవి మాత్రం చాలా చాలా స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. అంత ఇగ్నోర్ అయితే చేయకండి. ఎలా డ్రా చేశాను అనేది ప్రీవియస్ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చూపించాను. సో ఒకసారి లెవెల్స్ అనేవి మార్క్ చేసుకోకపోయినట్లయితే మార్క్ చేసుకోండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.